ద్వాపరయుగంలో భూమిపై అధర్మం పెరిగిపోయింది. రాజులు స్వార్థపరులై ప్రజలను బాధిస్తున్నారు. దుర్మార్గులు బలపరిపోయి సత్యం, నీతి తగ్గిపోతున్నాయి. అప్పుడు భూమాత దేవతలతో కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించింది. ప్రభు, భూమిపై అధర్మం అధికమైంది, మమ్మల్ని రక్షించండి అని వేడుకుంది. అప్పుడు మహావిష్ణువు ధర్మ సంస్థాపన కోసం మానవ రూపంలో అవతరించేందుకు సంకల్పించాడు. మధురా నగరానికి రాజు ఉగ్రసేనుడు. అతని కుమారుడు కంసుడుసుడు, క్రూరుడు, అహంకారి. అతనికి తన చెల్లెలు దేవకీపై చాలా ప్రేమ ఉన్నట్లు నటించేవాడు. దేవకీని వసుదేవుడితో వివాహం చేశారు. వివాహం జరిగిన రోజు కంసుడు రథం నడిపి వారిని వారి ఇంటికి తీసుకెళ్తుండగా ఆకాశవాణి వినిపించింది. ఓ కంస, నీ చెల్లెలు దేవకీకి పుట్టే 8వ సంతానం నిన్ను సంహరిస్తుంది. అది విన్న కంసుడు భయంతో ఉలికిపడ్డాడు. వెంటనే తన ఖడ్గాన్ని తీసి దేవకీని చంపాలని యత్నించాడు. అప్పుడు వసుదేవుడు ప్రార్థిస్తూ, మహారాజా, ఆమెను చంపవద్దు, పుట్టే ప్రతి సంతానాన్ని నీకు అప్పగిస్తాను అని చెప్పాడు. కంసుడు వారిని కారాగారంలో బంధించి పుట్టిన ప్రతి శిశువును చంపసాగాడు. దేవకీకి పుట్టిన 6 పిల్లలను కంసుడు హత్య చేశాడు. 7వ గర్భంలో ఆదిశేషుడు జన్మించాల్సి ఉండగా యోగమాయ దేవి ఆ గర్భాన్ని రోహిణి గర్భంలోకి మార్చింది. ఆ బాలుడు బాలరాముడిగా జన్మించాడు. 8వ గర్భంలో మహావిష్ణువు స్వయంగా అవతరించాడు.